2026లో ఇంటర్లో ఏం తీసుకోవాలి అంటే జనరల్గా ఎంపీసీ బైపీసీ సిఈసీ హెచ్ఈసీ ఇలా ఉంటాయి కదా. సో దేనికి ఫ్యూచర్ ఉందా లేదా ఒకసారి మనం దీని గురించి ఆలోచిద్దాం. ప్రతి పేరెంట్ కూడా ఖచ్చితంగా కొంచెం ఎప్పుడో జనరల్గా ఏంటి అంటే ఎంపీసీ లేదా బైపీసీ, నాకు మ్యాథ్స్ ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను బైపీసీ తీసుకుంటా అనుకుంటాను. విచ్ ఈజ్ యాక్చువల్లీ బైపీసీలో కూడా కొన్ని క్యాలిక్యులేషన్స్, ఫార్ములాస్, దీనికి సంబంధించిన ఆస్పెక్ట్స్ అనేవి సో ఆన్ గోయింగ్ ఫార్వర్డ్ ఫిజిక్స్ అయితే ఉంటుంది, దానికి సంబంధించిన కొంచెం క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ మ్యాథ్స్ రెలవెంట్గా ఉంటానే ఉంటాయి. అయితే ఇక్కడ పేరెంట్స్ అందరూ కూడా ఎలా ఆలోచించాలంటే డెఫినెట్లీ ఎంపీసీ సైడ్ బైపీసీ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. బైపీసీ సైడ్ జనరల్గా ఏంటి అంటే ఇంటర్ విత్ బైపీసీ అంటే నీట్ రాసేసి ఎంబీబీఎస్ సీట్ రాకపోతే కష్టమైపోతుంది, లేకపోతే డైరెక్ట్గా ఇంకేం ఆలోచించకుండా ఎంబీబీఎస్ సీట్ రాకపోతే ఇమీడియట్ బీఫార్మసీ తీసుకొని జాయిన్ చేస్తుంటారు, విచ్ ఈజ్ నాట్ అట్ ఆల్ కరెక్ట్. దీంట్లో మల్టిపుల్ ఉన్నాయి. సో హోమియోపతి ఉంది, యోగా ఉంది, సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి ఇక నీట్లో. ఇంటర్లో పాపులారిటీ ఉన్న ఏమేమి కోర్సెస్ ఒకసారి చూస్తే ఎంపీసీ ఒకటి ఉంది, బైపీసీ ఒకటి ఉంది, ఎంఈసీ ఒకటి ఉంది, సిఈసీ ఒకటి ఉంది, హెచ్ఈసీ ఒకటి ఉంది. జనరల్గా ఏంటి అంటే మన 2 తెలుగు స్టేట్స్లో మ్యాక్సిమం ఈ 5 కోర్సెస్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు. కొన్ని దగ్గర ఎంబైపీసీ అని ఇలా కొత్తగా కొన్ని కోర్సులు వచ్చాయి. సో బోత్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అంతా కూడా కంబైన్డ్ ఉంటుంది. ఇంటర్ అయిపోయిన తర్వాత దే కెన్ డిసైడ్ వెదర్ దే వాంట్ టు గో టు అంటే ఈ ఎంపీ సైడ్ ఇంజనీరింగ్ బీటెక్ కాలేజ్ సైడ్ వెళ్ళాలా లేకపోతే ఈ మెడికల్ సైడ్ వెళ్ళాలా అని తర్వాత డిసైడ్ చేసుకుంటే ఎంబైపీసీ అంటారు. అయితే సో మనందరూ తెలుసు చాలా మంది ఎంబీసీ తీసుకొని తర్వాత సీఏ ప్రిపేర్ అవుతూ ఉంటారు. వాస్తవానికి ఏంటంటే సీఏ ఒకటే కాదు, దాంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ప్రతి కంట్రీకి ఒక అకౌంట్ బాడీ అనేది ఉంటుంది. సో అలాగా ఇండియాకి సీఏ చార్టెడ్ అకౌంటెంట్ ఎలాగో యూఎస్కి యూఎస్సిపిఐ అని సర్టిఫికేట్ పబ్లిక్ అకౌంటెంట్ అని ఒకటి ఉంటుంది. సో సిమిలర్ టు యూకే కూడా ఉంటుంది, కెనడాకి కూడా సిపిఏ ఉంటుంది, అండ్ దెన్ యూకే సిపిఏ అని. దీంతో మళ్ళీ ఇంటర్ ఏదైతే సిఎంఏ ఉందో అలాగా ఈ సిఏ ముందు సిఎంఏ ఏదైతే ఉందో యూఎస్ సిఎంఏ, యూకే సిఎంఏ, ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఫినాన్స్ సైడ్ చాలా కోర్సెస్ ఉన్నాయి, ఎన్రోల్డ్ ఏజెంట్ అని. సో ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడ కోర్సులు ఉన్నాయి. ఎస్ఏపి సైడ్ వెళ్ళొచ్చు, ఒరాకిల్ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళొచ్చు, ఫినాన్స్ వాళ్ళకి బాగుంటుంది. ఇలా చాలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే ప్రతి స్టూడెంట్ డిఫరెంట్. అంటే పేరెంట్స్ ఈ విషయాన్ని ఆలోచించాలి. ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ యూనిక్. మన చేతికి 5,000 ఒకలా ఉండవు కదా. పిల్లలందరూ కూడా ఎప్పుడు ఒకలాగా ఉండరు, వాళ్ళ మైండ్ సెట్ ఒకలాగా ఉండదు. వాళ్ళని అర్థం చేసుకొని మనం కౌన్సిలింగ్ చేసి గైడ్ చేయాలి పిల్లల్ని. గుంపకత్తగా మా ఇంటి ఎదురైనోడు ఎంపీసీ జాయిన్ అయ్యిండు, నువ్వు కూడా ఎంపీసీ జాయిన్ అవ్వు, వాడు బైపీసీ జాయిన్ అయ్యి నువ్వు కూడా బైపీసీ జాయిన్ అవ్వు, వాళ్ళు ఎవరో బైపీసీ చేసి డాక్టర్ అయ్యారు కాబట్టి నువ్వు కూడా డాక్టర్ అయిపో, అందుకని బైపీసీ జాయిన్ అవ్వు. డోంట్ ఫోర్స్ పిల్లల కెపాసిటీకి మంచి వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళ ఇంట్రెస్ట్ బేస్ను వాళ్ళనే రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆలోచన చేసి ఏది బాగుంటుంది ఏది మంచిదని వాళ్ళ కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఉంది. సో 2026లో చాలామంది అంటే ఎక్స్క్లూజివ్గా ఏ కోర్స్ బాగుంటుందంటే మెయిన్గా ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీకి కొంచెం మంచిగా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఈ 3 కోర్సెస్ కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఇంకా ముందుకెళ్తే ఎంపీసీ, బైపీసీ కొంచెం ఎక్కువ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. సో అంటే ఎక్స్ప్లోర్ చేయడానికి, డిఫరెంట్ రోల్స్ వెళ్ళడానికి, డిఫరెంట్ జాబ్ రోల్స్ వెళ్ళడానికి, డిఫరెంట్ జాబ్స్ తెచ్చుకోవడానికి కానీ, అండ్ చాలా వరకు ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు కొంచెం కంపారిటివ్లీ కొంచెం మల్టీ టాస్కింగ్ ఇలాంటి ఆస్పెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. అగైన్ ఇక్కడ మనం ఏ కాలేజీలో జాయిన్ చేస్తున్నాం, ఇంటర్ ఏ కాలేజీలో జాయిన్ చేస్తున్నాం చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టే వాళ్ళు మంచి ఇంజనీరింగ్ కాలేజ్ సీట్ తెచ్చుకుంటారా లేదా అని డిసైడ్ అవుతుంది. మంచి అడ్మిషన్ వస్తుందా, నీట్ క్లియర్ చేసి మంచి ఎంబీబీఎస్ మంచి కాలేజ్లో అడ్మిషన్ వస్తుందా అనేది, ఏ కేటగిరీ సీట్ వస్తుందా లేదా అని దాన్ని బట్టి డిసైడ్ అయి ఉంటుంది. కాబట్టి సో మీరు 2026లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే పిల్లలకు కౌన్సిలింగ్ చేయాలి. ఆ పిల్లలను బట్టి మీ ఆలోచన బట్టి మనం స్టెప్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఇంటర్లో కూడా మంచి కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇటు ఆంధ్ర అయినా తెలంగాణ అయినా 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా కానీ క్యాంపస్ చూసి దాన్ని బట్టి మంచి కాలేజ్ జాయిన్ చేస్తే అక్కడే ఫస్ట్ మీరు చాలామంది గుంపగత్తగా ఏదో ఒక కాలేజీలో ఏదో ఒక పిల్లలు చేరారని ఒక క్యాంపస్లో అట్లా కాకుండా ఇలా ఏదో ర్యాంకులు వచ్చాయని అట్లా కాకుండా చూసి వెతికి క్యాంపస్ని చూసి ఫుడ్ని చెక్ చేసి దాన్ని బట్టి డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ.